అమెరికాకి చెందిన ఒక కాఫీ కంపెనీ తన అమ్మకాలు పెంచుకునేందుకు ఒక తుంటరి పని చేసింది. కస్టమర్లు తమ కాఫీని వదలకుండా తాగాలని, మళ్ళీ మళ్ళీ కొనేందుకు కూడా ముందుకు రావాలని కోరుకుంది. ఇంకేముంది, అనుకుందే తడువుగా కాఫీ పొడిలో కామోద్రేకాన్ని పెంచే వయాగ్రా టాబ్లెట్స్ కలిపి అమ్మటం ప్రారంభించింది. కాఫీ పొడి కొన్న కస్టమర్లు మళ్ళీ మళ్ళీ వచ్చి కాఫీ ప్యాకెట్లు ఎగేసుకొని పోవటం ప్రారంభమైంది. అంతేకాదు, కంపెనీ కాఫీ సేల్స్ కూడా అమాంతం ఆకాశాన్ని అందుకున్నాయి. ఇంత పింక్ కాఫీ పేరిట స్థాపించిన ఈ కాఫీ పొడి కంపెనీ మూలికలతో కూడిన పింక్ కాఫీని తయారు చేస్తుంది. అయితే సేల్స్ పెంచుకోవటంలో భాగంగా వయాగ్రా టాబ్లెట్లలో వాడే సైడనఫిల్, టెడాలఫిన్ పదార్థాలను కాఫీ పొడిలో కలిపేది అమ్మడం మొదలు పెట్టేశారు. ఇంకేముంది, కాఫీ సేవించిన పురుష పుంగవులు రెచ్చిపోవటం మొదలుపెట్టారు. ఈ సీక్రెట్స్ గమనించిన కొత్తగా పెళ్ళైన జంటలు కూడా ఈ పింక్ కాఫీ కోసం ఎగబడ్డారు. సూపర్ మార్కెట్లలో పింక్ కాఫీ కనిపిస్తే చాలు ఎగబడి కొనటంతో అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ FDAకి అనుమానం వచ్చింది. పింక్ కాఫీ ప్యాకెట్లను ల్యాబ్కి పంపించి టెస్టులు చేశారు. ఇంకేముంది, అసలు సీక్రెట్ బయటపడింది. అయితే శృంగార కోరికలు ప్రేరేపించే వయాగ్రాను ఇలా అడ్డదిడ్డంగా డోసుని మించి కాఫీ ద్వారా సేవిస్తే గుండెపోటు, అధిక రక్తపోటు తప్పవని తేల్చింది. దీంతో పింక్ కాఫీ మొత్తం సరుకును మార్కెట్ నుంచి నిషేధిస్తున్నట్టు తెలిపింది. అంతేకాదు, జనాల ఆరోగ్యాలతో ఆటలాడుతున్న ఆ కాఫీ పొడి తయారీ సంస్థ ఓనర్ మీద కఠిన చర్యలు కూడా తీసుకుంటున్నట్టు FDA తెలిపింది. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.